విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవినీతిని మీ ముందుకు తీసుకొని వస్తున్నారు. 2007లో మన అకౌంట్ ఒకటి సీజ్ చేశారు, మూసేశారు అవినీతిగా. 2009లో హైకోర్టు డిసెంబర్ 18న ఆర్డర్ ఇచ్చారు ఓపెన్ చేయమని. అప్పుడు మా అన్నయ్య నేనే ప్రెసిడెంట్ అని పెడితే, తర్వాత నేనే ప్రెసిడెంట్ అని హైకోర్టు డిక్లేర్ చేసిన తర్వాత మరలా మా అన్నయ్య వదిన నేనే ప్రెసిడెంట్ అని వేసింది. మరలా 2009 నుండి అది 2016 వరకు కోర్టుల్లో నడిచింది. 2016 అక్టోబర్ 16ని క్లియర్గా హైకోర్టు మరలా 7 సంవత్సరాల తర్వాత ఆర్డర్ ఇచ్చారు. ఏమని? డాక్టర్ కేఏ పాలే ప్రెసిడెంట్, వాళ్ళ ఫాదరే సెక్రటరీ, వాళ్ళ బోర్డు మెంబర్స్ అని రిజిస్ట్రార్కి డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ చక్కగా రిజిస్టర్ చేశారు. 2007 నుంచి 16 వరకు నేనే బోర్డు మెంబర్లని, నేనే ప్రెసిడెంట్ అని. 2000 తర్వాత 2018, 19 కూడా రిజిస్టర్ అయిపోయింది. బ్యాంకులో ఎప్పుడు స్టే ఇమ్మని లేదు. 2016 ముందు సెప్టెంబర్ 29 వాళ్ళకి స్టే ఆర్డర్ ఇచ్చారు. 18 రోజుల తర్వాత మనకి నేనే బోర్డు అని డిక్లేర్ చేశారు. ఈ బ్యాంకు వారితో మేము కనీసం 100 సార్లు వచ్చాం. ఈ విజయ్ నా నేషనల్ మీడియా కోఆర్డినేటర్, నా అసిస్టెంట్ మురళీ గారు, ఇలాగా అనేకులు, నా ట్రెజరరు, మా నాన్నగారు, నేను 2017 నుంచి ఆయన బ్రాంచ్ మేనేజర్ గారు కొనుక్కున్నారు. మీరు కాల్ చేశారని వెళ్తే 10 లక్షల లంచం అడిగారు. ఆయన లీగల్ అడ్వైజర్, వీళ్ళు బ్యాంక్ మేనేజర్ అయితే సార్ ఏమైనా ఏర్పాటు చేయండి అని విజయ్తో అన్నారు పాత ఆయన. ఇలాగా అవినీతి బ్యాంకులను మూయించేసి కేఏ పాల్ బ్యాంక్ అని ఓపెన్ చేద్దాం జూన్ తర్వాత. ఎందుకు? మీరు ₹1,00,000 బ్యాంకులో పెడితే మీకు సంవత్సరానికి ₹1,000 ఇస్తున్నారు వడ్డీ. అదే మీరు ₹1,00,000 తీసుకుంటే సంవత్సరానికి 15,000, 18,000 గుంజుకుంటున్నాను. ప్రైవేట్గా అయితే 1,00,000. ఈ అవినీతిని నిర్మూలన చేయడానికి మనం కేఏ పాల్ బ్యాంక్ పెట్టబోతున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రేపటి వరకు టైం ఇచ్చాను. మరలా 12 సంవత్సరాలు అయింది మన బ్యాంకు మన డబ్బులు సీజ్ చేసి కోట్ల రూపాయలు ఉంది. అంతేకాకుండా 100,000 కోట్లు విదేశాల నుంచి రావాలంటే వీళ్ళు FCRA ఉన్న బ్రాంచ్ కనుక ఓపెన్ చేయాలి, చేయట్లేదు. ఇదంతా బ్యాంకు కుట్ర, రాజకీయ కుట్ర. ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి. చూడండి, ఎప్పుడైనా మాట్లాడితే నీతి నిజాయితీతో మాట్లాడతాం. ఏమనంటే మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. ఏడుదా లీగల్ ఒపీనియన్? ఎన్ని లీగల్ ఒపీనియన్ కావాలా? హైకోర్టు కంటే లీగల్ ఒపీనియనా? 2007 నుంచి ఈ రోజు వరకు నేనే ఫౌండర్ ప్రెసిడెంట్ అని హైకోర్టు, సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఇస్తుంటే మీరు లంచాలు తిని, మోసాలు చేసి, అబద్ధాలు ఆడి, కుట్రలు చేసి, ప్రజల డబ్బు దోచుకొని మీరు బ్యాంక్ సర్వీస్ చేస్తున్నారా? చట్ట ప్రకారం చట్టానికి లోబడినందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. హెలికాప్టర్ గుర్తుకే మీరు ఓటేయండి. ఎవరు క్యాండిడేటా ముఖ్యం కాదు. క్యాండిడేట్లు అందరూ వచ్చేయండి. ఈరోజు వైజాగ్లో ఉన్నాను, రేపు విజయవాడ, ఎల్లుండి విజయవాడ ఐలాపురం హోటల్ 301కి రండి. అందరూ నిలబడండి. మీకు తెలిసిన మంచి ఎమ్మెల్యే, MP, రెబల్స్ని కూడా తీసుకురండి, కంటెస్టెంట్ని తీసుకురండి. 175 ఎమ్మెల్యేని, 25 ఎంపీలని గెలిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా సొసైటీ అకౌంట్ అండి. నేను దానికి ఫౌండర్ ప్రెసిడెంట్. ఈ అకౌంట్ 2007లో సీజ్ చేశారు. అలాగే చెప్తున్నాను కదా, చట్టంగానే నేను అబద్ధవాడిని, ఇదే రుజువు. సీజ్ చేసాము అని అలా ఒప్పుకున్నారా మీరు మాట్లాడినప్పుడు? అది కానీ రిలీజ్ చేయరాడు. 12 సంవత్సరాలు సీజ్ చేస్తారా? క్లియర్గా వచ్చిందండి. హైకోర్టు నుంచి రిజిస్ట్రార్ ఆఫీస్కి నేనే ఫౌండర్ ప్రెసిడెంట్ అని వచ్చింది. మీరు చదువుకోండి పేపర్లన్నీ. చట్ట విరుద్ధంగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఏ రాజకీయ ఒత్తిడితో పనిచేస్తున్నారో తెలీదు, ఎందుకు పనిచేస్తున్నారో తెలీదు. మేము లంచం ఇయ్యం, మేము నీతిగా యుద్ధం చేస్తాం. క్లియర్గా వచ్చిందండి. రిజిస్ట్రార్కి సొసైటీ రావడం అంటే అర్థం ఏంటి?
బ్యాంకుకు ఒక ప్రత్యేక ఆర్డర్ వచ్చింది అని అంటున్నారే స్టేటస్ కో అని. మరి అదే స్టేటస్ కో తీసారంటే అర్థమేంటి? తీశారు కదా, అదే కేసు నెంబర్ తీసేశారు అంటే అర్థమేంటి? మరొకసారి డబ్బులు ఇవ్వండి అని వస్తుందా కొత్తగా అకౌంట్కి? స్టేటస్ కో తీసారంటే అర్థమేంటి? వద్దు అని అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.